యాదాద్రి భువనగిరి జిల్లాకు జీవనాడిగా భావించే మూసీ నది పరివాహక ప్రాంతంలో సాగునీటి సమస్య మరోసారి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మూసీ నదిపై నిర్మాణంలో ఉన్న ధర్మారెడ్డి, బునాదిగాని, పిల్లాయిపల్లి కాలువల పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో గత 2 పంటలుగా వేలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదు. సుమారు 40,000 ఎకరాలకు నీరందించే కాలువల నిర్మాణం ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ కాలువల పనులు పూర్తి కాకపోవడంతో ఆ నీటిని వినియోగించుకునే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామరెడ్డి అందిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అతిపెద్ద మూసీ పరివాహక ప్రాంతమైన ధర్మారెడ్డిపల్లి కాలువ, బునాదిగాని కాలువ, పిల్లాపల్లి కాలువ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించి నేటికి సంవత్సరం అయింది. అయ్యా, ఇంకా ఈ కాలువ పనులకు ఎన్ని రోజులు సమయం పడుతుంది? నీళ్లు లేక, సాగునీరు లేక రైతులు పూర్తిగా బీడుబారిపోయిన భూములు మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. గత సంవత్సరం నుండి ఈ ప్రాంతంలో ఉండే రైతులు పంటలు లేక అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరమైనా ఈ పంటకైనా మాకు నీళ్లు ఇస్తారా అని రైతులు ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. గత 2 పంటల నుండి సాగునీరు లేక రైతులు సాగునీరు కోసం ఎదురు చూస్తూ ఈసారైనా కనీసం 1-2 ఎకరాలు నాటేసుకుంటే తినడానికి తిండికి వస్తాయని చెప్పి మూసీకి ఆనుకోనున్న ప్రాంతంలో కరెంటు మోటార్ల ద్వారా సాగు చేస్తున్నారు. దీనితో పాటు ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నీటి ఇస్తే ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 70 నుండి 80,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది అని చెప్పి 80,000 ఎకరాల రైతులు సాగునీరు కోసం ఎదురు చూస్తున్నారు. మనతో మాట్లాడేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా సంగం పరివాహక ప్రాంతం చెందిన రైతు మనతో పాటు ఉన్నాడు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పెద్ద మనిషి, ఎన్ని రోజులయ్యా మీకు ఈ పొలం పనులు ప్రారంభమై పెండింగ్ లో ఉండి పనులు? ఇప్పుడు 5 నెలలు అవుతుంది. 5 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆ పంట పోయింది, ఈ పంట కూడా పోయినట్టే. ఇదేం ఎక్కడ రాదు. ఇప్పుడు ఇచ్చిపెట్టినా కూడా ఎక్కడ రాదు. ఈ 2 పంటలు పోయినట్టే. ఇక మళ్ళీ మాకు దసరా వెళ్తే యాసంగి పంటకు ఎక్కడ రావాల్సిందే, కానీ ఈ పంటకైతే అందరూ పని కాలేదు ఇంకా. ఇప్పుడైతే 2 పంటలు మాకు పోయినాయి. అంతా జనాలంతా అల్లాడిపోతున్నారు, చాలా పరిశానలో ఉన్నారు. మీ ప్రాంతంలో ఉండే వాళ్ళకు మీకు కూలి పనులు అదనంగా ఇప్పుడు రైతులు కానీ వేరే పనులకు ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయా? మీకు ఇదే వ్యవసాయమే? మీకు వ్యవసాయం తప్ప మాకు ఏమో 2వ పని లేదు, ఇంకో పని లేనే లేదు మాకు. దీని మీదనే మేము మా జనాలంతా బాధపడి ఉన్నారు ఇక్కడ. గతంలో ఈ ప్రాంతంలో మూసీ పరివాహక ప్రాంతానికి వచ్చే రైతులు పనులు చేయడానికి బీహార్ రైతులు మరియు మహిళలు కానీ ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి కూడా ఈ ప్రాంతంలో నాట్లు వేయడానికి, ముజుర్లు తీయడానికి వరి కోతలకు వచ్చేదంట. వాళ్ళు వచ్చేది వరి కోతలకు. బీహార్ వాళ్ళు, బయట చాలా దేశాల నుంచి జనాలు, ఆడవాళ్ళు కానీ జనాలు, మగవాళ్ళు కానీ అందరూ వచ్చేది. ఇప్పుడు వాళ్ళకు కూడా పాపం ఇక్కడ పని లేకుండా అయిపోయింది, వెళ్ళిపోయినారు వాళ్ళు. సుమారు ఎన్ని ఎకరాలకు ఈ ధర్మారెడ్డి కాలువ నుండి నీళ్లు పోతుంది? సంఘము దగ్గర 200 ఎకరాల సంఘము, ఒక 200 ఎకరాల వరకటిపల్లి, 300 ఎకరాలు గోకారం. ఈ 3 గ్రామాలు బందే ఉన్నాయి. ప్రస్తుతం గోకారం చెరుకు కూడా ఇవే ఈ ధర్మారెడ్డి కాలువ నుండి నీళ్లు గోకారం కూడా ఈ ధర్మారెడ్డిపల్లి కాలువనే వాటర్ ఇదే కాలువ పోతుంది. 360 రోజులు పచ్చగా కనబడే ప్రాంతం తెలంగాణలో ఎక్కడ అంటే మూసీ పరివాహక ప్రాంతమే కనబడేది. అలాంటి ఈ ప్రాంతం ప్రస్తుతం ఈ సంవత్సరం నుండి ఎడారిగా మాడి బీడి భూములే ప్రత్యక్షం అవుతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి? మనతో మాట్లాడేందుకు ఈ ప్రాంత రైతు మనతో పాటు ఉన్నాడు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పెద్ద మనిషి. నమస్తే సార్. ఏమైంది మీ భూములన్నీ ఎప్పుడు చూసినా పచ్చగా కనబడేది, ఇప్పుడు ఎందుకు ఇలా అయింది? ఏం లేదు సార్, కాలువ వేస్తామంటారు, కాలువ చేస్తలేరు, చేస్తుండ్రు, టైం ఇచ్చారు, నీళ్ళు లేవు, దాని సమయానికి వర్షాలు లేవు. మరి మేమంతా ఇప్పుడు అదే పోలేము, కూలి చేయలేము. నాకు 12 పొలం ఉంది, 12 పొలమే ఉంది. పోయిన గత పంట పోయింది, ఈ పంట పోయింది సార్. మరి మేం చేయాలి? మాకు ఏంటంటే ఇప్పుడు పురుగుల మంది శరీరం అంటుంది. బోర్లు పడతలేవు. నేను 2 బోర్లు వేసిన, నీళ్ళు రాలే, కాలువ రాలే. మరి మెట్ల బతకాలే, మా పరిస్థితి ఏంటి? అదే మాకు అర్థంగా పరిస్థితి ఉంది. ఇప్పుడు 2 బోర్లు వేసిన, ఓ సుక్క పోస్తుంది నీళ్ళు, మీరు చూస్తున్నా ఇక్కడ బోర్ సుక్క పోస్తుంది. ఆడో బోర్ వేసిన నీళ్ళే రాలే, ఇంకో తాను బోర్ వేసిన నీళ్ళే రాలే. ఇక వర్ష కాలువలో నీళ్ళు వస్తాయి, కాలువ పనులు చేస్తున్నారు. ఇక కాలువ ఎన్ని రోజులు సమయం అన్నారు? మీకు ఎన్ని రోజులు అని క్రాప్ హాలిడే ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని రోజులు పట్టింది? మాకు వానాకాలం ఇస్తామన్నారు, యాసంగి పోయింది, మొత్తం పోయింది. యాసంగి పంట మొత్తం పోయింది. మళ్ళీ ఆనకాలం పంట మొత్తం పోయింది. ఇంకా చేస్తూనేవారు, వాళ్ళ వరకు చేస్తున్నారు. మాకు నీళ్ళు లేవు, మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని అడిగితే మీరు ఏమడుగుతున్నారు? వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం, మేము మాకు నీళ్ళు తొందరగా ఇవ్వాలని చెప్తున్నాం. తొందరగా పనులు చేసి మాకు నీళ్ళు ఇవ్వాలి. మేము రైతులు బతకాలంటే మాకు నీళ్ళు ఇవ్వాలి, అదే మా కోరిక. తొందరగా కాలువ పనులు పూర్తి చేసి మాకు నీళ్ళు ఇవ్వాలి. పంట నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా చుక్క వాటర్ లేవు. అట్లా వస్తున్నాయి,
బంద్ అవుతున్నాయి, వస్తున్నాయి బంద్ ఉన్నాయి. లాస్ట్కి వచ్చే ఒకళ్ళు ఏమైంది తెలిస్తే అసలు వాటర్ చూస్తేనేమో వాటర్ లేవు కాలువలో అంటే పిల్లపల్లి కాలువలు లేవంటారు. మనం అక్కడ పోయి చూస్తే మూసిపోతున్నామో అనవసరంగా పోయి సముద్రంలో కలుస్తుంది కదా. మరి ఎంత ప్రాబ్లం అనేది బతికేదే మీ కాలువతోటి. దగ్గర నేను 7 బోర్లు వేసిన ఇప్పటిదాకా, చుక్క వాటర్లు వేసేసి ఏం చేయలేక లాస్ట్కి మా పరిస్థితి ఘోరంగా అయిపోయింది. అది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి దయచేసి చూసి ఇక నుంచి అయినా మా మీద ఎంతో కొంత కనికరం ఉండి మరి బతికే దాని మీద మరి రాష్ట్రకు వరి అవన్నీ ధాన్యం కొనాలన్నా కూడా కొనుగోలు చేయాలన్నా ఎంతో బాగా మమ్మల్ని పెట్టిరు. మరి దాని గురించి ఇట్లా ఆపుతురా అన్నది దేనికోసం అనేది కూడా మాకు కూడా ఏం అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారికి మరీ మేము చెప్పేది ఏంటంటే విజ్ఞప్తి, మాకు దయచేసి వాటర్ వచ్చే పిలాయిపల్లి కాలువ వాటర్ వచ్చే ప్రయత్నం చేయండి. అదొక మేము చాలా ధన్యవాదాలు చెప్పగలుగుతున్నాం. మేము అదొక చేసే ప్రయత్నం చేయండి. చూస్తున్నాం కదా, రైతులు మాకు వెంటనే పిల్లాపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, బునాది గాని కాలువకు నీళ్ళు ఇచ్చి మా ప్రాణాలను కాపాడండి, లేకపోతే మరణమే మాకు శాసనంగా మారుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రామరెడ్డి, బునాది గాని కాలువ నుండి, యాదాద్రి భువనగిరి జిల్లా నుండి. వర్షాలు ముఖం చాటేశాయి. ఎల్నినో దెబ్బకు ఆశలు ఆవిరవుతున్నాయి.